సార్ కృష్ణాంజనేయులు గారు, మనం ఛార్జ్ షీట్కే పరిమితం అవుదాము. ఇక్కడ ముగ్గురిని అడిషనల్గా ఇప్పుడు అభియోగాలు మోపారు. వాళ్ళు ఆల్రెడీ అక్యూజ్డ్గా ఉన్నారు ఈ ఛార్జ్ షీట్లో. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప. దాంతోపాటుగా ఈ నియామకాల విషయంలో వారే కీలక పాత్ర పోషించారనేది, ఎవరు ఎండీగా వాసుదేవ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సత్యప్రసాద్ గారు కావచ్చు. అయితే రజత్ భార్గవ్ గారి కన్ఫెషన్ దీంట్లో కీలకంగా మారిందని చెప్పేసి ఒకటి వినపడుతుంది. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు కాబట్టి కొన్ని మెమోస్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాము, అవుట్ ఆఫ్ ది రూల్ వెళుతున్నారని చెప్పేసి ఆ నియామకాలు విషయంలో కూడా. అయితే ధనంజయ రెడ్డి గారి నుంచి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ అసోసియేట్స్ కాబట్టి వీళ్ళిద్దరూ కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు చూసి చూడనట్టుగా ఉండాలి, ఈ మెమోలు గట్రాలు అవన్నీ పక్కన పెట్టండి అని చెప్పేసి అన్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అజయ్ కల్లాం గారు ఈ మొత్తం ఎవరిని నియమించాలి, ఏ పోస్టులో నియమించాలి అనేది ఆయనే ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేశారని చెప్పేసి వినపడుతుంది. సో ఓవరాల్గా మరి అజయ్ కల్లాం గారు పాత్ర దీంట్లో మరి ఎంతవరకు అనేది తెలియదు. మరి ఆయన్ని ఏమన్నా సిట్ పిలిపించి విచారించిందో లేదో ఐడియా లేదు. రజత్ భార్గవ్ గారు అయితే ఇది సిట్ ముందు హాజరయ్యారు. సో ఓవరాల్గా ఎలా చూడాలి సార్? ఫైనల్ ఛార్జ్ షీట్లో ఇక అఫీషియల్గా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారి పేరు దీంట్లో ఉందో ఆయన్ని అక్యూజ్డ్గా పెట్టడానికి ఎంతవరకు అవకాశం ఉంది? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వచ్చే నెలలో ఇంకొక ఛార్జ్ షీట్ వేయబోతున్నారు సిట్ వాళ్ళు. ఇంకొక ఛార్జ్ షీట్ అని అంటే అది ఫైనల్ ఛార్జ్ షీట్ అయితే కాదు, నాకున్నటువంటి సమాచారం మేర ఇంకొక అనుబంధ ఛార్జ్ షీట్, ఇంకా కొన్ని ఛార్జ్ షీట్లు పడవచ్చు. ఇప్పుడు ప్రధానంగా గత ఛార్జ్ షీట్లో, ఇప్పుడు ఛార్జ్ షీట్లో కూడా నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు ప్రస్తావన, ఆయన పాత్ర, ఆయన ఏమేం చేశారు అనేటువంటి అంశాలు కొన్ని ప్రస్తావన చేశారు. వీటితో అరెస్టు సాధ్యమైద్దా, ఇంకా ఏమైనా అదనపు సమాచారము, అదనపు ఆధారాలను సేకరించాల్సి ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి కేసులో నిందితుడు కాదు ఇప్పుడు వరకు కూడా. బహుశా నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చేటువంటి క్రమంలో నిందితుడిగా చేర్చటము, అరెస్టు చేయటము, నేరారోపణలు అప్పుడే చేసి అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి కొన్ని వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలని అప్పుడు కోర్టుకు సమర్పించేదానికి అవకాశం ఉండొచ్చు. అంతే తప్ప ఈ ఛార్జ్ షీటుల్లో అలాంటి కీలకమైనటువంటి అంశాలని పేర్కొనేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇది ముందు జాగ్రత్తగా సిట్టు తీసుకునేటువంటి, దర్యాప్తు అధికారులు తీసుకునేటువంటి ఒక జాగ్రత్తలో భాగంగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కొన్ని ఛార్జ్ షీట్లు చూశాను, ఇంతకుముందు అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చూస్తున్నాను కాబట్టి అది చెప్తున్నాను నాకున్నటువంటి సమాచారం మేర. ఇక్కడ వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వరకు అంటే కరప్షన్ అన్నది ఏ ప్రభుత్వంలో అయినా ఉంది. అన్ని అవినీతి అనేటువంటిది ప్రజల నుంచి కూడా ఒక దశ, ఒక స్థాయి అవినీతిని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టే వీళ్ళు ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మనకు ఎన్నికవటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎక్కువ తక్కువ అనేటువంటి అంశము, లేకపోతే వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ కరప్షన్ చేశారు, ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. నేను దాని జోలికి వెళ్ళను. అన్ని ప్రభుత్వాల్లో ఎవరు అధికారంలో ఉన్నా ఈ విధమైనటువంటి అవినీతి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త విధానాన్ని ఆయన రూపకల్పన చేశారు. అదేమిటి అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్. ఆయన ప్రభుత్వం మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, మద్యము, ఇసుక, మైన్స్, అదేవిధంగా ఇతర ఒక 5-6 కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకంటే వైసీపీ ఓడిపోవడానికి ఈ ప్రధానమైనటువంటి అవినీతి ఆరోపణలు కీలకమైనటువంటి. ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేసారు. రేపు పొద్దున కోర్టుల్లో ఏమొస్తుంది ఇదంతా కోర్టులు ఏం తెలియదు, ఇది సెకండరీ. ప్రజలు తీర్పు అయితే ఇచ్చేశారు. వైసీపీ గవర్నమెంట్ లో కరప్షన్ జరిగింది, సరైన పాలన అందలేదు, కాబట్టి ఆయన 150 నుంచి 175 పోవాలనుకుంటే, లేదు బాబు నీకు 11 చాలు, నీకు ప్రతిపక్ష హోదా కూడా వద్దు అని ప్రజలు తీర్పిచ్చేశారు. మరి ఆ సెంట్రలైజ్డ్ కరప్షన్ లో మెయిన్ అంటే కీలక పాత్రధారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, తన చుట్టూ ఉన్నటువంటి కేవలము 5-6 మాత్రమే దాంట్లో పాత్రదారులుగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ
ఇంకా దాంట్లో యాక్టర్స్ ఉండొచ్చు, వాళ్ళు అదనపు యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. వాళ్ళల్లో విజయసాయి రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు మాత్రమే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్ లో ఏ ఏ విభాగాలు ఎవరెవరు కరప్షన్ లో భాగస్వాములు అవ్వాలో వాళ్ళకి ఆ విధమైనటువంటి మా ఏదో అధికార పంపిణీలు అంటారు కదా, ఈ విధమైనటువంటి కరప్షన్ కి సంబంధించినటువంటి శాఖల్ని జగన్మోహన్ రెడ్డి పంచి వాళ్ళని సామంత రాజులుగాను ఈయన ఒక రాజు కింద మాట్లాడుకొని ఆయన ఒక ఏర్పాటు చేసుకొని చాలా బాగా స్పష్టంగా చేశారు. ఇవన్నీ మన డిబేట్ లో ఇది నేను గమనించినటువంటి అంశము, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు గమనించినటువంటి అంశం కూడా. అందుకనే మద్యం కుంభకోణం జరిగింది, దీంట్లో జగన్మోహన్ రెడ్డి అసలు పాత్రధారి, ఈ కొంతమంది వీళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ చిన్న చిన్న పాత్రలు వాళ్ళ స్థాయిలో చేశారు, వాళ్ళ యాక్టింగ్ రోల్ అన్నమాట. అయితే ఈ విధమైనటువంటిది ఒక డిబేట్ లో మీరు మీడియేటర్ గా మీరు ఉండి నేను మాట్లాడొచ్చు, లేకపోతే సైదా గారు మాట్లాడొచ్చు, చైతన్య గారు మాట్లాడొచ్చు, దీన్ని అపోజ్ చేయొచ్చు లక్ష్మణరావు గారు. కానీ నేను మాట్లాడినటువంటి ఈ అంశాలకి రేపొద్దున కోర్టు ముందు నిలబడాలి అని అంటే కొన్ని ఆధారాలు ఖచ్చితంగా అవసరం ఉండేదానికి ఉంటుంది. ఎందుకంటే కోర్టు ముందు ఆరోపణలు చేయొచ్చు, సిట్ ఆరోపణలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఏవైతే సిట్ పేర్కొన్నటువంటి షార్ట్ షీట్ లో పేర్కొన్నటువంటి అంశాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి షార్ట్ షీట్ లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ ఏంటి? ప్రధానమైనటువంటి స్కామ్ జరగటానికి ఉద్యోగులుగా, అధికారులుగా, పాత్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వాళ్ళనో తీసుకొచ్చి వాసుదేవరెడ్డిని రైల్వే నుంచి తీసుకొచ్చి నియామకం చేయటం. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అజయ్ కల్లాము వీళ్ళు చేశారు అని. సత్యప్రసాద్ నియామకానికి సంబంధించి మూడో ఆరోపణ ఏంటి? వీళ్ళు తప్పులు చేసినా, తప్పులు జరిగినట్టు ఉండే ఆధారాలు ఉన్నా వాళ్ళ మీద మెమోలు కానీ చర్యలకు కానీ ఏమీ లేకుండా చేశారు అనేటువంటిది కూడా ఇంకొక ఆరోపణ. దీనివల్ల ఎవరు ఈ ఆదేశాలు ఇవ్వగలరు? అజయ్ కల్లాము ఆయన నేరుగా ఆయన సొంతంగా ఆయన ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆయన చెప్పింది చేస్తాడు, అజయ్ కల్లాం అయినా లేకపోతే ఇంకోళ్ళైనా కానీ. ఆ విధంగా అజయ్ కల్లాం యొక్క పాత్ర ఇవన్నీ. ఇప్పుడు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళ పాత్రకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళు ఏం తప్పులు చేశారు అనేటువంటి అంశం ఇప్పుడు నిర్ధారణ, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కొన్ని సేకరించారు, ఇంకా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ నియామకం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకొని ఈ విధమైనటువంటి లిక్కర కుంభకోణం చెయ్యటానికి తన మనుషులని ఎక్కడి నుంచో తెచ్చి వీళ్ళనందరిని కూడా తయారు చేసి ఇదంతా కూడా లిక్కర్ స్కామ్ చేశారు. చాలా మంది లిక్కర్ స్కామ్, ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా ఒక మాట అన్నాడు, స్కామ్ అంటారు, ఇది కేసు కదా అని. స్కామ్ అంటే కేసు అయితే ఇది కుంభకోణం అనేటువంటి మాట ఒకటేదో ఒక ఘటన జరిగితే ఆ కేసుకు సంబంధించినటువంటి అవ్వాలి. దీని వెనక చాలా చాలా మాస్టర్ ప్లాన్ ఉంది, దాన్నే స్కామ్ అంటారు. అందుకని లిక్కర్దైనా ఇంకోటైనా ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటి అంటే, వీళ్ళు కూడా చాలా సందర్భాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు, అసలు మేము ప్రభుత్వమే దుకాణాలు పెడితే, మేము ప్రభుత్వ దుకాణాలు పెట్టిన తర్వాత ఇంకో కుంభకోణం ఏముంది అనేటువంటి దాన్ని. ఎందుకు ప్రభుత్వ దుకాణాలు పెట్టారు ఆ రోజున? కారణం ఏంటి అనంటే, దీని వెనక ఏముంది అనంటే, అసలు కుంభకోణం ఎక్కడుంది అనంటే, జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ గా ఉండి మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, అదేవిధంగా మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక డిస్టిలరీస్ ని అప్పటికే ఉన్నటువంటి డిస్టిలరీస్ ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీద నేరారోపణలు చేసినటువంటి సంబంధించినటువంటి అప్పుడు ఆ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక రూపొందించుకున్న తర్వాత ఈ విధంగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళందరినీ కూడా ఇక్కడ తయారు చేసుకొని ఒక ప్రణాళిక రూపొందించి కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాలని తయారు చేసిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి కీలకమైనటువంటి డిస్టిలరీస్ మొత్తం 9 డిస్టిలరీస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టేక్ ఓవర్ చేసి ఆ టేక్ ఓవర్ చేసినటువంటి డిస్టిలరీస్ ద్వారాగా అక్కడ తయారైనటువంటి మద్యాన్ని మాత్రమే ఈ విధమైనటువంటి ప్రభుత్వ దుకాణాలకి, ఇక్కడ అసలు జనం ఏం తాగుతారు, ఏం డిమాండ్ ఉంది, వీటికి అనుగుణంగా
ఎక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి డిస్టిలరీస్ సంబంధించినటువంటి బ్రాండ్స్ ని తీసుకోవటం అనేటువంటిది విధానం. కానీ దాంట్లో ఏముంటదంటే ఏదైనా ఒక బ్రాండ్ ని నేషనల్ ఇంటర్నేషనల్ లేకపోతే ఎవరైనా బ్రాండ్ తీసుకుంటే దానికి కమిషన్లు వచ్చాయి గతంలో ప్రభుత్వానికి. ఈ కమిషన్లు కాదు మనకి, అసలు మనమే తయారు చేసినటువంటి మన డిస్టిలరీస్, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి డిస్టిలరీస్ వాళ్ళే తయారు చేసినటువంటి వాటి వాళ్ళే ప్రభుత్వ దుకాణాలు, ఇంకా డిమాండ్ సప్లైతో పని లేకుండా ఇంకా మిగతా మార్పిఎస్ లేకపోతే ఇంకోటి ఏదో బ్రాండెడ్ ఉన్నాయి అవేం వద్దు మాకు అక్కర్లా, వీళ్ళు తయారు చేసినే వాళ్ళకి సప్లై చేసేసి జనానికి పోసినటువంటి పరిస్థితి. ఇది అసలైన కుంభకోణం. 3,500 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు కదా, నాకు తెలిసి ఉన్నటువంటి దాంట్లో కనీసంగా 35,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది దీని వెనక. బహుశా భారతదేశంలో లిక్కర్ కుంభకోణాల్లో అతిపెద్ద కుంభకోణంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణమే అయి ఉంటుంది భవిష్యత్తులో నేను అనుకుంటున్నా. అయితే దీనికి ఇప్పుడు అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో అరెస్టుకి ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎన్ని ఆధారాలు కావాలి, ఇవన్నిటితో పని లేదండి. వాస్తవం చెప్పాలంటే అరెస్టుకు కావాల్సింది ఏంటి అని అంటే ఢిల్లీ పెద్దలకు సంబంధించినటువంటి ఆమోదం కావాలి. అమిత్ షా, నరేంద్ర మోడీ ఎస్ అని రాత్రికిన ఒక ఆమోదం తెలియజేస్తే ఇది పొలిటికల్ డెసిషనే తప్ప ఏదో ఆధారాలు వ్యవహారం ఇవన్నీ కాదు. ఇప్పటి వరకు అలాంటి పర్మిషన్ కేంద్రం నుంచి రాలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అది వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఆధారాల మీద వీళ్ళు కొన్ని నేరారోపణలు చేసి, ఇది ఆర్థిక పరమైనటువంటి నేరారోపణలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రిమాండ్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు. తర్వాత ఇంకా నేరారోపణలు ఏమున్నాయి ఏంటి అనేది ఇంకా చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని అరెస్ట్ వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది ఈ ఆధారాలను బట్టి ఆధారపడి లేదు. రెండో అంశం ఏంటి అని అంటే ఈ ఆధారాలు కావాలి అని అంటే అసలు ఇది పేకమేడ లాగా ఈ విధమైనటువంటి దర్యాప్తు రేపొద్దున కోర్టులో నిలబడకుండా కూలిపోకుండా ఉండాలి అని అంటే ఈ సిట్టు ఏదైతే మనీకి సంబంధించినటువంటి ఫ్లో, ఏదైతే ఒక చోట నుంచి ఒక చోటకి మనీ జరిగినటువంటి ఆ ఫ్లోకి సంబంధించినటువంటి వ్యవహారము, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి వ్యవహారము ఇతర దేశాలలో ఏదైతే సూట్ కేస్ కంపెనీల ద్వారాగా ఇతర కంపెనీలు అదంటే రియల్ ఎస్టేట్ కానీ, సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేక బంగారం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవన్నిట్లో ఎక్కడైతే పెట్టారని ఇప్పుడు వరకు కొన్ని ఆధారాలని ఆరోపణల్ని సిట్ ద్వారాగా చేశారో ఇవన్నిటికి సంబంధించి ఆయా దేశాల్లో కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఆధారాలని, కొంత డబ్బుకు సంబంధించినటువంటి మనీ ఫ్లోకి సంబంధించినటువంటి ఇంకా ఏదో 11 కోట్లు దొరికాయి అవి అని చెప్తున్నారు కదా, ఇంకా వీటికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలని సేకరించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు, బట్ యాక్టివ్ గా లేనటువంటిది పరిస్థితి అయితే కనపడుతుంది నాకు తెలిసి. అయితే ఇంకా దీంట్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఏజెన్సీల నుంచి సమాచారం కావాలి అని అంటే అప్పుడు నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిబిఐ సహకారం కూడా ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులకి కావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఖచ్చితంగా దర్యాప్తు ఒక దశ పొలికి రావాలన్నా కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దశలో ఎంత మేరకు ఎంత ముందుకెళ్తుంది ఏమిటి అనేటువంటిది భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మాత్రం నేను చెప్తాను. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కొట్లాటలు, గలాటాలు, దాడులు, బెదిరింపులు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, పోలీసుల వార్నింగ్ల మధ్య పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలైతే ముగిశాయని చెప్పుకోవాలి. ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య సాగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హైటెన్షన్ పుట్టించాయి. ఇంతకీ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేది రాజకీయమా లేదంటే ఓటర్ దేవుడా, విజయం సాధించేది ప్రజాస్వామ్యం? అంశం మీద కూడా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.